ఓకే డాక్టర్ గారు. మరి హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో ఈ పైల్స్, ఫిస్టులా ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంటారు? సో చాలామంది భయపడి సర్జరీస్‌కి వెళ్తారు. పైల్స్‌కి గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులాకి గానీ. బట్ కొంతమంది చేయించుకోకుండా వచ్చిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది చేయించుకొని మళ్ళీ రికరెన్స్ అయిందండి. 2 టైమ్స్ చేయించాం, 3 టైమ్స్ చేయించాం అని వస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్‌లో మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎందుకంటే చాలామందికి అపోహ ఏంటంటే పెయిన్ తొందరగా తగ్గదేమో ఫస్ట్ వెళ్ళిపోదాం సర్జరీకి దాని తర్వాత చూద్దాం ట్రీట్మెంట్ అనుకుంటారు. లేదండి, ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ ఆల్సో బ్లీడింగ్ ఇన్‌స్టాంట్‌గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ అవర్స్ మెడిసిన్ ఈస్ గోయింగ్ టు బి యాక్టెడ్. సో బ్లీడింగ్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గుతుంది. అండ్ అన్నిటికీ బేసిక్ రీజన్ కాన్స్టిపేషన్. వీ నీడ్ టు కరెక్ట్ దట్. సో గ్యాసెస్ ఫార్మేషన్ కానీ మోషన్ కూడా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ అయిపోయి ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ నాన్ సర్జికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటబుల్ కంప్లీట్లీ. సో పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ నాన్ సర్జికల్లీ మనకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ అనేది ఉంది. సో సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్తో పాటు స్వెల్లింగ్ తగ్గడం అండ్ డైట్ అనేది కనుక పాటిస్తే కనుక సర్జరీ అవసరం లేకుండానే మళ్ళీ రికరెన్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాన్స్టిపేషన్ తగ్గుతూ రికవర్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి. ఇలాంటి కేసెస్లో మనకి మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి.